డేటా ఫీల్డ్లోకి అడుగుపెట్టాలని అనుకుంటున్నారా? అలా అనుకోగానే మన ముందుకొచ్చేవి గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం ఇలా బోలెడన్ని పెద్ద కంపెనీల సర్టిఫికేషన్లు. నిజంగా ఇదో పెద్ద గందరగోళంలా అనిపిస్తుంది కదా. ఇన్ని ఉన్నప్పుడు అసలు సరైన దారి ఎలా కనుక్కోవాలి? చాలామందిని వేధించే ప్రశ్న ఇదే. ఇన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు కెరీర్కు ఏది బెస్ట్? ఈ విశ్లేషణలో మనం ఈ కన్ఫ్యూజన్ను పక్కనపెట్టి ఒక క్లియర్ ఆన్సర్ కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడే ఉంది అసలు పాయింట్. చూడండి, సర్టిఫికేట్ అనేది జస్ట్ ఒక కాగితం. హైరింగ్ మేనేజర్లు మన రెజ్యూమ్లో ఎన్ని లోగోలున్నాయని చూడరు. వాళ్ళు అడిగేది ఒకే ఒక్క ప్రశ్న: మీకు ఈ పని చేయగల సత్తా ఉందా? దీనికి సమాధానం చెప్పాల్సింది మన స్కిల్స్ మాత్రమే. కాబట్టి మన ఆలోచనా విధానాన్ని కొంచెం మార్చుకుందాం. సర్టిఫికెట్లు సేకరించడం మీద నుండి స్కిల్స్ బిల్డ్ చేయడం వైపు మన ఫోకస్ షిఫ్ట్ చేద్దాం. ఎందుకంటే అసలు లక్ష్యం సర్టిఫికెట్ కాదు, జాబ్లో సక్సెస్ అవ్వడానికి కావలసిన నైపుణ్యం. ఇక్కడ రెండు దారులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు ప్యాసివ్గా సర్టిఫికెట్లు పోగుచేయడం, మరోవైపు యాక్టివ్గా ప్రాజెక్టులు చేస్తూ మన టాలెంట్ను చూపించే ఒక పోర్ట్ఫోలియోను క్రియేట్ చేయడం. సక్సెస్కు రెండోదే కరెక్ట్ రూట్. సో మనం అడగాల్సిన ప్రశ్న ఏ సర్టిఫికెట్ బెస్ట్ అని కాదు, దాని బదులు ఏ ప్రోగ్రాం నాకు రియల్ ప్రాజెక్ట్స్ చేయడంలో హెల్ప్ చేస్తుంది అని అడగాలి. ఎందుకంటే మన ఫైనల్ గోల్ సర్టిఫికెట్ కాదు, ఎంప్లాయర్స్ను ఇంప్రెస్ చేసే ఒక స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో. సరే, ఇప్పుడు అసలు స్ట్రాటజీలోకి వెళదాం. ముందు మన డెస్టినేషన్ ఏంటో ఫిక్స్ అవ్వాలి. అంటే మన డేటా కెరీర్ పాత్ను ఎంచుకుంటే దానికి సరిపోయే సర్టిఫికేషన్ను చాలా ఈజీగా గుర్తించవచ్చు. మొదటి దారి డేటా అనలిస్ట్. వీళ్ళని డేటా డిటెక్టివ్స్ అనొచ్చు. చాలా పెద్ద డేటాను అనలైజ్ చేసి అందులో దాగున్న ట్రెండ్స్ను బయటకు తీసి బిజినెస్కు కరెక్ట్ డైరెక్షన్ చూపిస్తారు. నెక్స్ట్, డేటా సైంటిస్ట్. ఈ రోల్ ఒక ఆర్టిస్ట్ లాంటిది. స్టాటిస్టిక్స్, మెషీన్ లెర్నింగ్ ఇంకా బిజినెస్ నాలెడ్జ్ని కలిపి డేటాతో ఒక మంచి కథ చెప్పగలగాలి. వీళ్ళు కేవలం ఎనలైజ్ చేయడమే కాదు, ఫ్యూచర్ని కూడా ప్రిడిక్ట్ చేస్తారు. ఇక మూడోది మెషీన్ లెర్నింగ్ ఇంజనీర్. వీళ్ళు ఏఐ ఆర్కిటెక్ట్లన్నమాట. డేటా సైంటిస్టులు తయారు చేసిన మోడల్స్ను తీసుకొని వాటిని లక్షలాది మంది యూజర్స్ వాడేలా పెద్ద పెద్ద సిస్టమ్స్ను నిర్మిస్తారు. స్కేలబిలిటీ, డిప్లాయ్మెంట్ ఇవే వీరి మెయిన్ స్కిల్స్. ఫైనల్గా స్పెషలిస్ట్. వీళ్ళు తమ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్. ఫార్మా, ఫైనాన్స్ లాంటి ప్రత్యేకమైన ఇండస్ట్రీలలో వాడే కొన్ని స్పెసిఫిక్ టూల్స్పై వీళ్లకు మాస్టరీ ఉంటుంది. వీరి స్కిల్స్ చాలా అరుదుగా ఉంటాయి, అందుకే చాలా విలువైనవి కూడా. సరే, మన దారి ఏదో ఎంచుకున్నామని అనుకుందాం. ఇప్పుడు ఆ దారిలో ప్రయాణించడానికి ఏ టూల్స్ కావాలి, ఏ సర్టిఫికేషన్లు ఉపయోగపడతాయో చూద్దాం. ఇదొక స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్ లాంటిది. ముందుగా డేటా అనలిస్ట్ పాత్. వీరి ముఖ్యమైన ఆయుధాలేంటంటే ఎస్క్యూఎల్, ఎక్సెల్ ఇంకా పవర్ బిఐ లేదా ట్యాబ్యూ లాంటి విజువలైజేషన్ టూల్స్. ఈ టూల్స్తోనే వాళ్ళు డేటాను అనలైజ్ చేసి బిజినెస్ డిసిషన్స్కు హెల్ప్ చేస్తారు. డేటా అనలిస్ట్ అవ్వాలనుకుంటే కొన్ని మంచి ఆప్షన్స్ ఉన్నాయి. బేసిక్ స్కిల్స్ కోసం గూగుల్ సర్టిఫికేషన్, పవర్ బిఐలో ఎక్స్పర్ట్ అవ్వడానికి మైక్రోసాఫ్ట్, ఇక పైథాన్, ఎస్క్యూఎల్తో స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఐబీఎం సర్టిఫికేషన్లు చాలా బాగుంటాయి. ఇప్పుడు డేటా సైన్స్ ప్రపంచంలోకి వెళ్దాం. ఇక్కడ కేవలం అనాలిసిస్ మాత్రమే కాదు, ఫ్యూచర్ను ప్రిడిక్ట్ చేయడం కూడా చాలా ముఖ్యం. దీనికి స్టాటిస్టిక్స్, మెషిన్ లెర్నింగ్లో మంచి నాలెడ్జ్ ఉండాలి. డేటా సైన్స్లో పైథాన్ వర్సెస్ ఆర్ ఇది ఎప్పుడూ ఉండే చర్చే. సింపుల్గా చెప్పాలంటే ఒక టెక్ కంపెనీలో చేరాలనుకుంటే పైథాన్ బెస్ట్ ఆప్షన్. అదే అకాడమిక్స్ లేదా రీసెర్చ్ ఫీల్డ్లోకి వెళ్లాలనుకుంటే ఆర్ యొక్క స్టాటిస్టికల్ పవర్ చాలా హెల్ప్ అవుతుంది. డేటా సైంటిస్టుల కోసం కూడా కొన్ని బెస్ట్ సర్టిఫికేషన్లు ఉన్నాయి. ప్రాజెక్టుల ద్వారా నేర్చుకోవడానికి డేటా క్వెస్ట్, ఆర్ మరియు స్టాటిస్టిక్స్లో స్ట్రాంగ్ ఫౌండేషన్ కోసం హార్వర్డ్ ఎక్స్, ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్లు తమ స్కిల్స్ను వ్యాలిడేట్ చేసుకోవడానికి డిఏఎస్సిఏ మంచి ఆప్షన్స్. ఇప్పుడు టెక్ వరల్డ్లో చాలా డిమాండ్ ఉన్న రోల్స్లో ఒకటైన ఎంఎల్ ఇంజనీర్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ గేమ్ మొత్తం మారిపోతుంది. క్లౌడ్ ప్లాట్ఫామ్లపై గ్రిప్ సాధించడం కంపల్సరీ. ఎంఎల్ ఇంజనీర్ రోల్కు స్కిల్స్ అనేవి ఒక స్పెసిఫిక్ క్లౌడ్ ప్లాట్ఫామ్తో లింక్ అయి ఉంటాయి. అందుకే మైక్రోసాఫ్ట్ అజూర్, ఏడబ్ల్యూఎస్ లేదా డేటాబ్రిక్స్ లాంటి వెండర్ స్పెసిఫిక్ సర్టిఫికేషన్స్కు చాలా వాల్యూ ఉంటుంది. ఇవి ఆ పర్టికులర్ ఎకోసిస్టంలో మన టాలెంట్కు ప్రూఫ్ లాంటివి. ఇప్పుడు స్పెషలిస్ట్ రోల్స్ గురించి చూద్దాం. ఫార్మా, బ్యాంకింగ్ లాంటి కొన్ని ఇండస్ట్రీలలో కొత్త టూల్స్ కంటే దశాబ్దాలుగా ప్రూవ్ అయిన
నమ్మకమైన సాఫ్ట్వేర్లకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. కొన్ని టూల్స్కు ఎప్పటికీ డిమాండ్ తగ్గదు. రెగ్యులేటరీ కంప్లయన్స్లో శాస్ను కొట్టేదే లేదు. SPSS యూజర్ ఫ్రెండ్లీ అనాలిసిస్కు ఫేమస్. ఇక స్టేటా అయితే అకాడమిక్ రీసెర్చ్లో ఒక స్టాండర్డ్. అందుకే ఈ టూల్స్లో నైపుణ్యం ఇప్పటికీ చాలా విలువైనది. ఇప్పుడు పాలిగ్లాట్ ప్రీమియం అనే ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. దీని అర్థమేంటంటే పైథాన్, ఆర్ లేదా స్టాటా లాంటి ఒకటి కంటే ఎక్కువ ఎనలిటికల్ టూల్స్లో నైపుణ్యం ఉండటం వల్ల మార్కెట్లో మన వాల్యూ పెరుగుతుంది. రకరకాల సమస్యలను సాల్వ్ చేయగల క్యాండిడేట్స్కు ఎక్కువ జీతాలివ్వడానికి కంపెనీలు కూడా రెడీగా ఉంటాయి. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు డిస్కస్ చేశాం. ఇప్పుడు వాటన్నిటినీ కలిపి మన సక్సెస్ కోసం ఒక క్లియర్, ప్రాక్టికల్ బ్లూ ప్రింట్గా మార్చుకుందాం. సో, యాక్షన్ ప్లాన్ ఏంటి? చాలా సింపుల్. 4 స్టెప్స్. 1, మన దారి ఏదో ఎంచుకోవాలి. 2, ఆ దారికి కావలసిన టూల్స్ నేర్చుకోవాలి. 3, ఇది చాలా ముఖ్యం, రియల్ ప్రాజెక్టులు చెయ్యాలి. ఇక ఫైనల్గా 4వ స్టెప్లో మాత్రమే నేర్చుకున్నదాన్ని వ్యాలిడేట్ చేసుకోవడానికి ఒక సర్టిఫికెట్ తీసుకోవాలి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, సర్టిఫికెట్ అనేది మన జర్నీలో ఒక మైలురాయి మాత్రమే, అదే ఫైనల్ డెస్టినేషన్ కాదు. ముగించే ముందు ఒక ముఖ్యమైన ప్రశ్న. కెరీర్ జర్నీకి అసలైన స్టార్టింగ్ పాయింట్ మన ప్యాషన్ మరియు పర్పస్. ఏ సర్టిఫికెట్ బెస్ట్ అనే దానికంటే ఏ రకమైన సమస్యలను పరిష్కరించడంలో ఎక్కువ ఆసక్తి ఉందో ఆలోచించాలి. ఆ సమాధానమే సరైన మార్గాన్ని చూపిస్తుంది.